Hello and namaste. Welcome to SumanTV. థర్డ్ క్వార్టర్లీ రిజల్ట్స్ సీజన్ నడుస్తుంది ఇప్పుడు. సో థర్డ్ క్వార్టర్లీ మనకి 31 డిసెంబర్తో అయిపోయింది. సో ఆ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ కాస్త అనౌన్స్మెంట్ అనేది 2022 జనవరి నెలలో చాలా ఫాస్ట్గా చాలా కంపెనీస్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయి. అయితే ఐటీ కంపెనీస్, ఇండస్ట్రీస్ అండ్ వేరే కంపెనీస్ కూడా అన్ని మ్యాక్సిమం రిజల్ట్స్ ఇచ్చేసాయి అండ్ ఇంకా రాబోతున్నాయి కూడా ఆన్ అ డైలీ బేసిస్. అయితే గత వారంలో మనం చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ రెండోది ఇన్ఫ్యాక్ట్ ఎస్ బ్యాంక్ కూడా రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళ రిజల్ట్స్ ఒకసారి చూసుకుందాము. అలాగే ఈ రిజల్ట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఈ రిజల్ట్స్ తర్వాత అసలు ఈ స్టాక్స్ని ప్రిఫర్ చేయొచ్చా, ఈ వీడియోలో నేను మీకు రికమెండేషన్స్ కాదు, స్టాక్ స్టేటస్ మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇది ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, మీ లెర్నింగ్స్ కోసం మాత్రమే, మీ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ కోసం మాత్రమే. సో ముఖ్యంగా మీరు ఈ విషయం గమనించాలి, ఎందుకంటే పెట్టుబడి మీదైనప్పుడు రిస్క్ కూడా మీదే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గమనించండి అండ్ ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. నేను మీకు ఈ స్టాక్ గురించి ఏం చెప్పబోతున్నాను. సో ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకుంటే వీళ్ళ థర్డ్ క్వార్టర్ ప్రాఫిట్స్ దాదాపు 25% వరకు ప్రాఫిట్స్ నెట్ అప్ అయ్యాయి. సో పెరిగినందువల్ల ఏంటంటే స్టాక్ కాస్తంత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాక అసలు స్టాక్ పెరగకపోవడం ఏంటని చెప్పేసి ట్రూలీ మెనీ పీపుల్ థింక్ అబౌట్ ఇట్. కానీ అందులో తప్పేం లేదండి. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా అసలు ఆ స్టాక్ చార్ట్లో ఎలా ఉంది, అది బుల్ ఆర్బిట్లో ఉందా, లేదంటే ఆ బుల్ సర్కిల్ కాస్త అయిపోయేసేసి ప్రాఫిట్ బుకింగ్కి లోన్ అవ్వడానికి ఛాన్సెస్ ఏదైనా ఉన్నాయా అన్న విషయం మనం తెలుసుకోవాలి. సో అదే నేను మీకు చెప్పబోతున్నాను. ఈ స్టాక్ క్లోజింగ్ చూసుకుంటే 800 రూపీస్ ప్లస్ లాంటి కైండ్ ఆఫ్ ప్రైసెస్లో క్లోజ్ అయిన స్టాక్ ఇది. సో ఆ దరిదాపుల్లోనే 770 అండ్ 800 మధ్యలో ట్రేడ్ అవుతుంది ఎక్కువగా ఈ స్టాక్ ఈ మధ్య ఒక వారం నుంచి. అయితే మనము 2014 ఐసిఐసిఐ బ్యాంక్ గురించి టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఈ స్టాక్ 1798 లాంటి ఒక లైఫ్ టైం హై అంటూ క్రియేట్ చేసింది 2014లో. దాదాపు 1800 రూపాయల వరకు హై వెళ్ళింది. అండ్ 2016లో మనం చూసుకుంటే 2016లో 180 రూపాయల వరకు పడిపోయిందండి. ఐసిఐసిఐ బ్యాంక్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో 180 రూపీస్ వరకు పడిపోయిన తర్వాత ఈ స్టాక్ మళ్ళీ 2020 మార్చ్ నెలలో ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో అప్పుడు ఇంకొక లో క్రియేట్ చేసింది, 52 వీక్ లో. సో ఆ టైంలో మనం చూసుకుంటే ఈ స్టాక్ కాస్త 268 వరకు పడిపోవడం జరిగింది. ఈ స్టాక్ గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ స్టాక్ యాక్చువల్ కరెంట్ స్టేటస్ ఏంటి. 268 2020 మార్చ్ నెలలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇది 800 కూడా దాటిపోయి అండ్ ఇట్ హ్యాస్ బీన్ ట్రేడింగ్ అట్ అ 52 వీక్ హై మళ్ళీ. అయితే దీని జోన్స్ చూసుకుంటే బుల్ అండ్ బేర్ జోన్ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. ఈ స్టాక్లో ఎటువంటి కైండ్ ఆఫ్ బ్రేక్అవుట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ జోన్ బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్లో ఎక్కువగా కరెక్షన్ ఉంటుంది. ఆర్ అప్ సైడ్లో కట్ అయిందనుకోండి ఈ స్టాక్లో హ్యూజ్ అప్ సైడ్ రన్అప్ కూడా ఉంటుంది. ఈ మధ్యలో ఉంటే మాత్రం ఈ స్టాక్ని ఇగ్నోర్ చేయండి. ఇది మీ పోర్ట్ఫోలియోలో ఉంటే ఒకవేళ ఎగ్జిట్ అవుతారా, స్టాప్ లాస్ పెట్టుకుంటారా ఆ నిర్ణయం మీరు తీసుకోండి. బట్ యాడ్ చేసుకోవాలంటే మాత్రం ఈ లెవెల్స్ కిందైనా ఆర్ పైన దాటాల్సింది కంపల్సరీ. సో స్ట్రాంగ్ సపోర్ట్ చూసుకుంటే ఈ స్టాక్లో 687 రూపీస్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ ఒక మేజర్ రెసిస్టెన్స్ అంటూ చూసుకుంటే 867 రూపీస్ ఇందులో ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఒకవేళ 867 ఆర్ 870 క్రాస్ అయిందనుకోండి నెక్స్ట్ టార్గెట్స్ మనం చూసుకోవచ్చు. 912, 946 అండ్ 981 లాంటి టార్గెట్స్ ఉన్నాయి. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది రికమెండేషన్ కాదు, ఇది మీకు నేను స్టేటస్ ఇస్తున్నాను సో దట్ మీకు సపోర్టివ్గా ఉండాలి. మీరు మ్యాక్సిమం టైం వేరే స్టాక్స్ని వెతుక్కోవడానికి వాళ్ళ స్టేటస్ తెలియడానికి మీకు టైం వేస్ట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఈ వీడియో నేను చేశాను. సో రెండో స్టాక్ మాట్లాడదాము, ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 77% పెరగడం జరిగింది, అది థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్లో. అండ్ ఈ స్టాక్ చూసుకుంటే దాదాపు 12 నుంచి 14 రూపాయల మధ్యలో ట్రేడ్ అవుతుంది. అండ్ 2017లో ఈ స్టాక్ లైఫ్ టైం హై మీరు వింటే యూ విల్ బీ ఇన్ అ బిగ్ షాక్. దాదాపు 1900 రూపాయల వరకు ట్రేడ్ అయిందండి హైలో ఈ స్టాక్. 1886 రూపీస్ ఇన్ 2017. అది ఎస్ బ్యాంక్ గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ ఇదే స్టాక్ ఏదైతే జోన్ ఉందో ఆ జోన్ని బ్రేక్ చేసి ఇన్ కేస్ ఈ స్టాక్ బయటికి రావాలంటే దానికి చాలా సమయం పడుతుంది, కానీ వచ్చిన తర్వాత ట్రేడ్ చేయడం సేఫ్ ఉంటుంది కాబట్టి పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ఆలోచించండి.
చాలామంది ఆల్రెడీ ఈ స్టాక్ని యాడ్ చేసుకొని ఉంటారు, బట్ వాళ్ళు ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకోవాలా లేదంటే ఎగ్జిట్ అవుతారా ఆ నిర్ణయం మీరు తీసుకోండి. మీకు మాత్రం నేను ఒక ఇండికేషన్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఇస్తున్నాను. సో 2020 మార్చ్ నెలలో చూసుకుంటే ఎప్పుడైతే లాక్డౌన్ అనౌన్స్ అయిందో అప్పుడు అదే నెలలో ఈ స్టాక్ హై అండ్ లో వింటే యుల్ బీ అగైన్ వెరీ బిగ్ షాక్ అనమాట. 87 రూపీస్ అదే నెలలో హై ఉంటే అండ్ అదే మార్చ్ నెలలో ఈ స్టాక్ 5 రూపాయలకు రావడం జరిగిందండి. 5 రూపీస్ వరకు పడిపోయింది ఈ స్టాక్ అదే నెలలో 2020 మార్చ్లో. అయితే ఇప్పుడున్న కరెంట్ పరిస్థితి మనం చూసుకుంటే 21 రూపీస్ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. దీన్ని క్రాస్ అయితేనే ఈ స్టాక్లో ఒక లాంటి కైండ్ ఆఫ్ ఒక డబుల్ మల్టీబ్యాగర్ లాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ కింద సపోర్ట్ చూసుకుంటే 5 రూపీస్ 60 పైసా ఒక సపోర్ట్ ఉంది. అది కాస్త దిగిందంటే ఈ స్టాక్ మళ్ళీ గోతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇట్ మే గో అప్ టు ఎనీ ఫాల్. సో ఆ ఫిగర్ గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు. సో 21 అండ్ 5 రూపీస్ 60 పైసా మధ్యలో ఉన్నంత వరకు ఈ స్టాక్ని ట్రేడ్ చేయకండి, పోర్ట్ఫోలియోలో యాడ్ చేయకండి. మిగతా నిర్ణయం మీరు తీసుకోవాలి. ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.